హాయ్ అండి. ఈరోజు మనం టేస్టీగా, కమ్మగా, హెల్తీగా ఉండేలాగా ఈ పల్లి నువ్వుల రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువగా రెగ్యులర్గా తినే కర్రీస్ బోరు కొట్టేస్తే ఇలా సింపుల్గా అయిపోయే ఈ రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసిన ఈ పల్లీలు కూడా చక్కగా ఇలాగా ఫ్రై అయిపోయినాయి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన పల్లీల్లోకి 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ వేడికే అవి వేగిపోతాయి. స్టవ్ ఆపేసేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా జీరా వేసుకోవాలి. మనం తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇవి మరీ వేడి మీద కాకుండా కొంచెం చల్లారిపోయినాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇలా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. నేను పొట్టు మినపప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే మామూలు మినపప్పు అయినా వేసేసుకోవచ్చు. తాలింపు అంతా ఇలా ఫ్రై అయినాక ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలానే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ ఒక్కసారి తాలింపులోకి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మనం వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు. అలానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పల్లి నువ్వుల పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ ఆయిల్లోకి లైట్గా ఇలా మిక్స్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఈ పొడి మొత్తం ఈ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇందులోకి మనం ఉప్పు కూడా వేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఈ పౌడర్లోనే ఉప్పు వేసేసాము, అదే సరిపోతుంది. ఏమన్నా తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రైస్ మొత్తానికి ఈ పొడి మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కమ్మగా ఉండే మన పల్లి నువ్వుల రైస్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.